కాంగ్రెస్ సర్కార్ వచ్చినాక ఏం సక్కదనం లేదు. ఇచ్చిన హామీలు ఎయ్యి అమలైతలేవు అని అంటున్నారు కదా. అగో దాని మీద రేవంత్ రెడ్డి సర్కార్ నడుస్తున్న తీరును, ఇల్లు సంసారాన్ని పిల్లలను ఎట్లా సక్కదిద్దుకుంటారో చెప్తారు కదా ఇంటి వాళ్ళు. అగో అట్లనే చెప్పిండు ఒక్కొక్క ముచ్చట రేవంత్ రెడ్డి. సర్కార్ దగ్గర ఉన్న పైసలు ఎన్ని, ఖర్చుకెంత, కార్యానికి ఎంత, తిండికెంత, తికానకెంత అనే ముచ్చట్లు మొత్తం పూసగుచ్చి చెప్పిండు. అవి మీరే అయినూన్రి. రాష్ట్ర ప్రభుత్వానికి 18,000 నుంచి 18,500 కోట్ల రూపాయల ఆదాయం ఉంది. ఓ నెల 200 ఎక్కువ 200 తక్కువ, ఇది ప్రతి నెల ఆదాయం. కొద్దిగా అటు ఇటు 18,000 కోట్ల రాబడినదట. అవి ఎట్లా ఖర్చు అవుతాయో కూడా చెప్పిండు. మీకు ప్రతి నెల జీతభత్యాలు ఇవ్వడానికి 6,500 కోట్లు పోతున్నాయి. ఇంకొక 6,500 కోట్లు అయ్యగారు చేసిన అప్పులకు తప్పులకు ప్రతి నెల 10 తారీఖు లోపల కట్టాల్సి వస్తుంది. ఇష్టం ఉన్నా లేకపోయినా, నాకు నచ్చినా నచ్చకపోయినా ఆయన నాకు ఇచ్చిన నజరానా ఏందయ్యా అంటే ప్రతి నెల 6,500 కోట్ల రూపాయలు నేను అప్పులోకి కట్టాల్సిందే. నేను ఒక పూట ఉపాసం పండినా బ్యాంకులో, రిజర్వ్ బ్యాంకులో పడంగానే వాళ్ళే గుంజుకుంటారు, నన్ను అడగను కూడా అడగరు. 12,000 కోట్లు సర్కారు జీతాలకు అప్పుల వడ్డీలకే పోతున్నాయట. ఇక నా దగ్గర ఎంత మిగిలిందా అంటే 5,000 నుంచి 5,500 కోట్లు. ఇక నేను మిమ్మల్ని అడుగుతున్నా, ఈ 5,000 నుంచి 5,500 కోట్లల్లో షాదీ ముబారక్, కళ్యాణ లక్ష్మి, పెన్షను, రైతు రుణమాఫీ, రైతు భరోసా, ఇట్లా 25-30 ప్రభుత్వ సంక్షేమ పథకాలు ఉన్నాయి. ఇవి కాకుండా అర్ధాంతరంగా ఆగిపోయిన కాళేశ్వరం కట్టాలి, కూలిపోయిన శ్రీశైలం లెఫ్ట్ బ్యాంక్ కెనాల్ని కట్టాలి, పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతలు కట్టాలి, రీజనల్ రింగ్ రోడ్కు నిధులు ఇవ్వాలి. ఈ రాష్ట్రంలో ఏం అభివృద్ధి చేయాలన్నా కూడా ఇందులో నుంచే తీయాలి. ఇక నాతోనే ఎక్కడైతుంది, ఆదాయం మూరాడు ఆశయం బారాడు అన్నట్టు ఉండే. ఇక నేను ఏం చేయాలి అన్నట్టు మాట్లాడిండు సీఎం సాబు. ఇచ్చిన హామీలను ప్రజలకు నెరవేర్చాలంటే, ఆగిపోయిన పనులు చేయాలంటే అవసరమైన పైసలైనా కూడా చెప్పిండు. ఇవన్నీ కలిపితే నాకు ఇంకొక 18,000 కోట్లు కావాలి వాస్తవంగా. రాష్ట్రానికి వచ్చే ఆదాయం కాకుంటేనే ఇంకో 18,000 కోట్లు ఉంటేనే రాష్ట్రాన్ని చక్కగా నడపగలుగుతాడట రేవంత్ రెడ్డి. అయ్యి లేకనే ఇట్లా అవుతున్నది అన్నట్టు చెప్పకనే చెప్పిండు ముఖ్యమంత్రి గారు అని అంటున్నారు సీఎం మాట ఇన్నోళ్ళు. సర్కార్ కాలేజీలో చదువు చెప్పే లెక్చరర్లకు కొలువు ఇచ్చే కార్యానికి వచ్చిన సీఎం రేవంత్ రెడ్డి ఏం మాట్లాడిండో ఒక్కసారి నూనె. నాకేదో పెద్ద స్ట్రేచర్ ఉందని కొంతమంది, మా స్ట్రేచర్ పెద్దదని. ఇంతకుముందే మా ఎమ్మెల్యేలు చెప్పేసిన స్ట్రేచర్, నేను స్ట్రెచర్ మీద పోండి, స్ట్రెచర్ మీద నుంచి మార్చరికి పోతాడు రేపు పొద్దుగాల. అరే ఇదేం పద్ధతి, కొలువులు ఇచ్చటానికి పోయిన సీఎం ఇట్లా మాట్లాడచ్చా? కొత్తగా జాబ్కి ఎక్కువటోళ్లకు మంచిగా పని చేయాలి, చదువు మంచిగా చెప్పాలి, మీ చేతుల్లో తెలంగాణ రాష్ట్ర భవిష్యత్తు ఉన్నది అని వాళ్లకు 4 మంచి మాటలు చెప్పాలి. కానీ స్ట్రెచర్ మీదకి పోతాడు, తర్వాత మార్చూరికి పోతాడని అక్కడ మాట్లాడు అవసరమా? ఎన్నికలప్పుడే రాజకీయాలు, తర్వాత అంతా తెలంగాణ రాష్ట్రం అభివృద్ధి కోసం పనిచేయాలని మందికి నీతులు చెప్పి ఇప్పుడు నువ్వు చేస్తున్నది ఏంది రేవంత్ రెడ్డి? ఓ రాష్ట్రానికి సీఎంగా ఉన్నావు నువ్వు, అయినా స్ట్రెచర్ మీదకి పోయిందేవాళ్ళు, రేపు మార్చూరులకు పోయేదేవాళ్ళు, ఎవరిని మనసులో పెట్టుకొని మాట్లాడుతున్నావు? ఒకప్పుడు కేసీఆర్ ఆనవాళ్ళు లేకుండా చేస్తా అని ఓకాడ మాట్లాడినావు, ఇప్పుడేమో మార్చూరికి పోతాడు అంటున్నావు, ఎవరో ఎమ్మెల్యే చెప్పిండు అని అంటున్నావు. అతగాడికి పద్ధతి తెలవకుండా నీకైనా తెలవాలి కదా. కేసీఆర్ నువ్వు ఇట్లా అనుడు కరెక్టేనా? అయినా ఎవరు పోరు మార్చూరికి, రేపు ఒకరు పోతే ఎల్లుండి ఇంకొకరు పోతారు. స్ట్రెచర్ అని ఫ్యూచర్ తెలవకుండా మాట్లాడితే ఎట్లా సీఎం రేవంత్ రెడ్డి? తెలంగాణ కోసం కొట్లాడిన మనిషి గురించి, 10 ఏళ్లు ముఖ్యమంత్రిగా చేసిన పెద్ద మనిషి గురించి ఎట్లా పడితే అట్లా నోటికి వచ్చినట్టు మాట్లాడుడేనా అని మస్తు కోపం చేస్తున్నారు తెలంగాణ పబ్లిక్. సర్కారు చేయాల్సిన పనులు ఎట్లా చేయాలో చూడుండ్రి, ప్రజలు సంతోషంగా ఉండేటట్టు చూసుకోండి. అంతేగాని ఇట్లా సావులు బతుకులు అని మాట్లాడు అస్సలు పద్ధతే కాదు అని తెలంగాణ మేధావులు అంటున్నారు. ఇటు బీఆర్ఎస్ పార్టీలు కూడా మస్తు కోపం మీద ఉన్నారు. మరి రేపు ఈ సావు బతుకుల ముచ్చట ఎంత పెద్దదవుతుందో, రాష్ట్రంలో రేవంత్ రెడ్డి పాలన ఎటు దిక్కుపోతుందో చూడాలి అని అంటున్నారు కామన్ పబ్లిక్.